శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శత్రుఘ్న చరిత్ర మధురా మహత్యం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను: దేవి, నేను చెప్పబోవున్నది ప్రాచీన కాలానికి చెందిన విషయం, శ్రద్ధగా ఆలకింపుము. మధురయందు లవణుడు అని పేరు గల రాక్షసుడు ఒకడుండెను. బ్రాహ్మణుల రక్షణ కొరకు మహాత్ముడైన శత్రుఘ్నుడు తన్ని వధించెను. ఆ స్థానం చాలా మహిమ కలది. మార్గశీర్ష మాస ద్వాదశి తిథి నాడు అక్కడ సంయమన పూర్వకంగా పవిత్రంగా ఉండి స్నానం చేయుట, అట్లే శత్రుఘ్నుని చరిత్రను వర్ణించుట చేయాలి. లవణాసురుని వధించుట చేత శత్రుఘ్నునికి తన శరీరంలో పాపం ప్రవేశించిందని శంక కలిగెను. దాన్ని దూరం చేసుకొంట కొరకు అతడు బహురుచికరమైన అన్నం చేత బ్రాహ్మణుల తృప్తులను గావించెను. ఈ సమాచారం విన్న శ్రీరామచంద్రునికి అత్యంత ఆనందం కలిగెను. ఆ కారణం చేత తన సైన్యం వెంటనెడుకుని శ్రీరాముడు అయోధ్య నుండి మధురా నగరానికి వచ్చి దానికి లక్ష్యంగా మహోత్సవం చేసెను. మార్గశిర మాసపు శుక్లపక్షం యొక్క దశమి తిథి నాడు భగవంతుడు శ్రీరాముడు మధురకు చేరుకొనెను. అక్కడ ఏకాదశి తిథి యొక్క పుణ్యమైన సమయమందు ఉపవాసం చేసి విశ్రాంత తీర్థమందు సపరివారంగా స్నానం చేసి గొప్ప ఉత్సవం జరిపెను. అంతేగాక బ్రాహ్మణులకు తృప్తి కలిగించటకే స్వయంగా తానే భోజనం చేసెను. ఆ రోజచ్చట ఎవరి చేత ఉత్సవం జరుపబడనో వారు పాపాల నుండి సంపూర్ణంగా విముక్తులై పితరులతో కూడి దీర్ఘకాలపు వరకు అనగా ప్రళయ పర్యంతం వరకు స్వర్గలోకాన నివసింతురు. వరాహ భగవానుడు వసతితో ఇట్లు పలికెను: మనసు, పలుకు, పని వీటిని అనుసరించి పాపకార్యములందు ఇష్టమును చూపుట అపరాధం. దంతధావనం చేయకపోవుట, రాజాన్నం తింట, శవాన్ని తాకుట, సూతకం యొక్క గల చేతి నుండి జలం స్వీకరించుట, ఇంకను అతన్ని ముట్టుకుంటా మలమూత్రాది విసర్జించు క్రియలైందు కూడా పాపం కలుగును. పలకకూడని మాటలు మాట్లాడుట, తినకూడని వస్తువులు తినుట, ఇంగువను వేసిన పదార్థాలు తినుట, ఇతరులు ధరించిన మలిన వస్త్రాలను, నీలపు రంగు గల వస్త్రాలు ధరించుట, గురువుకు అసత్యం చెప్పుట, పతితుడైన వ్యక్తి యొక్క అన్నం తినుట, అట్లే భోజనం పెట్టరేమో అను భయము ఉత్పాదించుట, వీటి అన్నింటినీ సేవాపరాధములు అందరు. ఉత్తమ భోజనం స్వయంగా తానే తినుట, బాతు మొదలగు వాని మాంసాన్ని తినుట, దేవుని మందిరమందు పాదరక్షలు ధరించిపోవుట కూడా అపరాధములే. దైవముల ఆరాధన మందు ఒకరిని పనిలోకి తీసుకొనుట, ఏ పూలను శాస్త్ర ప్రకారం నిషిద్ధములను నిర్ణయించబడినవో వారిని ఉపయోగించుట, విగ్రహంపై నిర్మాల్యాన్ని తొలగించకుండా అస్తవ్యస్తం చేయుట, చీకటిలో భగవంతుని పూజ చేయుట కూడా అపరాధములే. మద్యములను తాగుట, అంధకారం నందు ఇష్టదేవతను మేల్కొలుపుట, భగవంతునికి నమస్కారము, పూజలు వంటివి సమర్పించకని ఇహలోకపు పనులయందు ప్రవృత్తులైపోవుట, ఇవన్నీ అపరాధములే. వసుధ, ఈ రకమైన 13 అపరాధాలను నేను నీకు స్పష్టపరిచితిని. ఈ అపరాధములతో కూడిన పురుషుడు పరమప్రభువైన శ్రీహరి యొక్క దర్శనం పొందలేడు. ఒకవేళ అతడు దూరంగా ఉండి పూజా నమస్కారాలు చేసినను ఆ కర్మ రాక్షస కర్మగా భావించబడను. క్రమంగా ఈ అపరాధాలను పోగొట్టుకొని శుద్ధపరచుకున్న విధమిది. మాసిన వస్త్రాలచే దూషితుడైన వ్యక్తి 1 రాత్రి 2 రాత్రులు లేక 3 రాత్రుల వరకు వస్త్రాలను ధరించి స్నానం చేసి పంచగవ్యాన్ని తాగినట్లు అతడికి శుద్ధి జరుగును. నల్లని వస్త్రాలను ధరించట చేత కలిగిన పాపం నుండి రక్షించబడుటకు గోమయమును తన శరీరానికి బాగా పూసుకోవాలి. పిమ్మట ప్రజాపత్య వ్రతాన్ని ఆచరించిన అతడు పవిత్రుడగను. గురువుకు విరుద్ధంగా వ్యవహరించిన పాపం నుంచి ముక్తుడగటకు 2 చాంద్రాయణ వ్రతాలు చేయవలను. నరులు పతితుని యొక్క అన్నమును తిన్నట్లు చాంద్రాయణ వ్రతము అనగా చాంద్రాయణ వ్రతం అందు అనేక భేదములు కలవు. పిపిలిక, యవమధ్య, శిశు చాంద్రాయణము మొదలగు శుక్లపక్షము యొక్క పాడ్యం నుంచి భోజనం పెంచుకొని పోయి అమావాస్య నాడు అన్ని విధములుగా ఉపవాసం ఉండుట యవమధ్యమ అను సర్వోత్తమమైన చాంద్రాయణ వ్రతమగను. ఇంకను పరాక వ్రతం 12 దినముల పాటు పూర్తిగా ఉపవాసం చేయట పరాక వ్రతం అనబడను. యథాత్మనో ప్రమర్తస్య ద్వాదశ భోజనం పరాకోసమ కృత్యోయమ సర్వపాపాపనోదన. ఇది చేయుట చేత సిద్ధులగుదురు. పాదరక్షలు ధరించి దేవాలయానికి పోవు మానవుడు కృత్యపాద వ్రతము 2 రోజుల పాటు ఉపవాసం చేయవలను. పూలు మొదలగు నైవేద్యాలు లేకపోవటచే కూడా పంచామృతంతో భగవంతునికి స్నానం స్పర్శ చేసి నమస్కారం చేయుటచే పాపం నశించును. మదిరాపానం చేసిన పాపం చేత శుద్ధుడై బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యునికి 4 చాంద్రాయణ వ్రతాలు, అట్లే 12 సంవత్సరాల వరకు 3 ప్రాజాపత్య వ్రతాలు చేయవలను. లేనేడులో సౌకర్యక క్షేత్రానికి పోయి ఉపవాసం ఉండి గంగ యందు స్నానం చేయాలి. దాని ప్రభావం చేత నరుడు శుద్ధి కలవాడగును. ఇట్టి మధురయందు కూడా స్నాన ఉపవాసాలు చేయుటచే కలుగు శుద్ధి సంభవమైనది. ఏ మనుషుడు 2 తీర్థములందు చెప్పబడ్డ ప్రకారముగా ఒకమారైనా ఆచరించినడల అతడు అనేక జన్మల్లో చేసిన పాపాల నుంచి ముక్తుడగును.
ఈ తీర్థంలో ఇందు స్నానము, జలపానం వంటి భగవంతునికి ధ్యాన, ధారణ, కీర్తన, మనన, శ్రవణ, దర్శనం చేయుటచే పాతకములు పలాయనం చెందును అని చెప్పగా మరలా ధారణీదేవి భగవంతుని ఇట్లా ప్రశ్నించెను. సురేశ్వర, మధుర, సుకరం ఈ రెండే తీర్థములు నీకు అధిక ప్రేమలుగా ఉన్నవి. కానీ వీనికంటనే ఎక్కువ వేరు ఇతర తీర్థములు ఉండిన ఎడల వాని గురించి దయతో నాకు తెలుప ప్రార్థన. ధారణీదేవి ప్రశ్నకు జవాబుగా వరాహ భగవానుడు ఇట్లు తెలిపాను. వసుధ, చిన్న చిన్న నదులు మొదలుపెట్టి సముద్ర పర్యంతం ఈ పృథ్వీపై ఎన్ని తీర్థములు కలవో వాటన్నింటిలో కుబ్జాంబక తీర్థం శ్రేష్టంగా పరిగణించబడుతున్నది. నా శ్రద్ధ చేతి సంపన్నులైన సత్పురుషులు ఎల్లప్పుడూ వారిని ప్రశంసించచెందురు. కుబ్జాంబకం కంటేనూ 1,000,000 రెట్లు అధికమైన పరమరహస్యమైన సౌకరక క్షేత్రం తీర్థం కలదు. ప్రాచీన కాలం నాటి వృత్తాంతం. మార్గశీర్ష శుక్లపక్షం ద్వాదశి తిథిన నేను సిత వైష్ణవ తీర్థానికి వెళ్ళితిని. అచట పురాణాల్లో శ్రేష్టంగా పరిగణించబడిన గంగా సాగరీకము అని పిలువబడ్డ ప్రాచీనమైన దాన్ని చూచితిని. ఇందు నా మధురామండల తీర్థముల కంటను అత్యంత రహస్యములైన మహిమలు వర్ణించబడ్డవి. సితతీర్థం నుంచి పదార్థ గుణముల ఫలము ఇచ్చుట సులభంగా కలగదు. ఇందు ఎట్టి మాత్రం సంశయం అక్కర్లేదు. కుబ్జాంబకం మొదలగు సమస్త తీర్థములను తిరుగుట కంటే నేను మధురకు వచ్చి ఒక స్థానం నందు కూర్చుంటుని. నా తీర్థాన్ని విశ్రాంతి తీర్థం అని అందరూ. ఆ స్థానం గోపనీయంలో కూడా పరమ గోపనీయం. అక్కడ స్నానం చేయుట చేత పరమ ఉత్తమ ఫలం లభించును. తాము చెందబోవు గతిని అన్వేషించు వారికి మధుర పరమగతి అయినది. మధుర ఎందు ముఖ్యంగా కుబ్జాంబకం అట్లే సౌకరక క్షేత్రంలో అధిక మహిమ కలవి. సాంఖ్యయోగం, కర్మయోగములను అనుష్ఠించుట లేకుండా ఈ తీర్థముల యొక్క కృపచేత మానవుడు ముక్తుడగుచున్నాడు. ఇందు ఎట్టి సంశయము లేదు. యువక సంపన్నుడు, పండితుడు అయిన బ్రాహ్మణుల కొరకు ఏ పద్ధతి చెప్పబడుచున్నదో అదే గతి మధురైందు ప్రాణత్యాగం చేసిన వారికి, సాధారణ వ్యక్తులకు కూడా ప్రాప్తించగలదు. సువ్రతురాల, మధుర నుంచి ఉత్తమమైన ఏ ఇతర తీర్థమును అట్లే కేశవ భగవాన్ని కంటే శ్రేష్ఠుడైన వేరే ఇతర దైవము లేడు. ఓం శాంతి శాంతి శాంతి.